నిర్వీర్యంలో వ్యక్తుల స్వార్థం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వెలమ రాజ్యం నడిచింది. వెలమ రాజ్యం అంటే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు నడిచిందంటే వాళ్ళ రెడ్డిలు నడిచారు. రెడ్డిల రాజ్యం నడుస్తుంది. రెడ్డిల రాజ్యంలో ఎవరి స్వార్థం ఎట్లుందంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఇద్దరు సీఎంకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే వేం నరేందర్ రెడ్డి. ఈయన సీఎంకి సలహాదారుడు, సీఎంకే సలహాదారుడు. సీఎం తీసుకునే నిర్ణయాలకు ఆయన తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయం తీసుకోవద్దు, ఇది చెయ్యాలి, చెయ్యొద్దు అని చెప్పే అటువంటి ఏకైక వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. మరి వేం నరేందర్ రెడ్డికి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి దోస్తానం ఏంటంటే ఓటుకునేటి కేసులో వాళ్ళకు బలపడ్డటువంటి దోస్తానం. ఆ దోస్తానం ఈరోజు బలంగా ఉన్నది. ఆ దోస్తానం వల్లనే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వెనక ఉండి మొత్తం అన్ని తనని చేపినటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. మరి ఎందుకోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎందుకు నిర్వీర్యం అయిపోతుందంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ విధంగా సంక్షేమ పథకాలు పెట్టాలన్నా, ఎవరిని కలవాలన్నా, ఏ సామాజిక కోణంలో ఎవరికైనా న్యాయం చేయాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. మరి వేం నరేందర్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందంటే ఇవాళ ఉన్నటువంటి వెలమ రాజ్యం పోయింది, రెడ్డి రాజ్యం వచ్చింది. ఈ రెడ్డిలు వెలమలు వీళ్ళిద్దరు మాత్రమే దోచుకుంటున్నారు, వీళ్ళిద్దరు మాత్రమే చేసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దగ్గర కూడా రాని పరిస్థితులు. ఇవాళ ఏ ఫైర్ ఇవ్వాలన్నా డబ్బులకు ఇవాళ మడిగలు వేసుకుంటున్నారు తప్ప ఇవాళ న్యాయం చేసే దాఖలాలు లేవు. ఇవాళ వ్యవస్థ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశనం కావడానికి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ భూస్థాపితం కావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త రచనం. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ నిర్వహణలో ఏ విధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం తీసుకుంటుంది. గ్రూప్ 1 సంబంధించిన అంశంలో ఎవరు డిసైడ్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వేం నరేందర్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన ఆయన టీజీపీఎస్ చైర్మన్గా పనిచేసింది. ఆయన పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన హర్వుడే కాదు, గంట చక్రప్ అనేటువంటి వ్యక్తి హర్వుడు కాదు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి హర్వుడు కాదు. ఈయన ఎవరు పెట్టిళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. అంటే ఇక్కడ ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కూడా ఎవరికి అబంధాస్తులు నడుస్తారంటే వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి ఇలా ఇంతగానో వ్యవస్థ ఇంత ఘోరాతి ఘోరంగా విఫలమైపోతుంటే, రాష్ట్రం మీద అనేకమైనటువంటి అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాటల దగ్గర మాత్రమే ఉన్నారు. ఈ వాటలకే మడుగులు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రభుత్వ నిర్ణయాలు బేషక్గా ఉన్నాయి, వ్యక్తుల ఫైరవలు బేకారుగా ఉన్నాయి, సీఎం కనుసంధంలోనే అనుచర వర్గాల ఆగడాలు, అధికార బదిలీలో అడ్డగోలు ఫైరవలు, 5 నెలల వీసీల పాలనలో విద్యార్థులకు చేకూర్చిన మేల్కోటి ఒక్కటి కూడా తెలియక జరిగిందంటే నమ్మొచ్చి, తెలిసి కూడా తప్పులు చేసే కాలం వదిలిపెట్టదు. వీసీలు నియమించారు, మోసగల్ల పదవుల కోసం తెగ ఫైరవలు చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు ఆడుతున్నారు. ముఖ్య సలహాదారులు, కబందాస్తులు, ప్రభుత్వ వ్యవస్థలు, ఫైరవలకే ప్రాధాన్యత తప్ప ఫలితానికి దిక్కులేదు. మంత్రుల సేవల్లో విశ్వాసం లోపిస్తున్నాయి డాక్టర్ బరిగల శివ. ఎంత దారుణం అంటే దారుణం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధోగతి పట్టడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు. ఇలా వెలమల పేర్లు రెడ్డిలు వచ్చారు. రెడ్డిలన్నా నిజంగా పరిపాలిస్తారు, రెడ్డి రాజ్యం అన్న బాగుంటుంది అని అందరూ కూడా ముక్తకంఠంగా పోయి ఇవాళ ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని గెలిపిస్తే సామాజిక వర్గం అందరికీ గుండు సున్న పెడుతుంది. ఇలా కష్టపడ్డాడో, ఇలా కష్టపడడోడో, ఇలా భజన చేస్తాడో వాళ్ళకి మాత్రం చేస్తున్నారు వీళ్ళు. వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారు అంటే ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేయాలి. ఇవాళ ఎవడు మంచోడు, ఎవడు చేసిండు, ఇవాళ పార్టీ కోసం నిలబడ్డాడు ఎవడు, ఇవాళ ప్రభుత్వంలో నిలబడ్డది ఎవరు, ఇవాళ ప్రభుత్వం కోసం వార్తలు రాస్తున్నది ఎవరు, ఇవాళ వ్యవస్థను నడిపించేది ఎవరు, ఇవాళ ఉన్నటువంటి మీ సొంత ఇంట్లో ఇస్తున్నారా, ఇవాళ ఫైరోలకు మడుగులు వేస్తారా? ఇవాళ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా ఇవాళ ఉన్నటువంటి సీఎం పేజీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు 15 నుంచి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లకు ఇప్పటికే పడగలెత్తిలో, ఒక్కొక్కరు కోట్ల రూపాయలకు పడగలెత్తుతూనే ఉన్నారు. సీఎంకి అన్నీ తెలుసు. ఇక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా ఇలా ఓన్లీ సీఎం ఫ్యామిలీ మాత్రమే చేస్తుంది, మిగిలిన ఫ్యామిలీలు ఎవరు చేయట్లేదు. ఇలా ఫైరోలు కావాలన్నా, ఇలా ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏం చేయాలన్నా వేం నరేందర్ రెడ్డి. ఇలా రాష్ట్రం ఇలా ఎవరి చేతిలో ఉంది? మళ్ళీ రెడ్డిల చేతిలో ఉంది. మరి సామాజిక న్యాయం జరుగుతుందంటే సామాజిక న్యాయం జరగట్లేదు. మరి ఇంతగానో జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంతగానో అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ కూడా నిన్న మాట్లాడిన సందర్భాలున్నాయి. కొంతమంది నిజంగా బీటీమ్గా ఉన్నారు, కొంతమంది బీజేపీతోనే టచ్లో ఉన్నారు, కొంతమంది కావాలని ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని ఆయనే సంచలన వ్యాఖ్యలు చేసిండు. మరి ఎవరిని ఉద్దేశించి చేసిండో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకోసం చెప్తున్నంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీకి పోయి జర్నలిస్టులను చెప్పుకొని ఢిల్లీలో కూడా ధర్నాలకు రాష్ట్రాలకు వేసి ఇవాళ మళ్ళీ పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర పెత్తనం ఇంకా నశించాలని చెప్తే ఇవాళ ఆంధ్ర పెత్తనం ఇవాళ తెలంగాణను ఇవాళ మొత్తం టోటల్గా మొత్తం వ్యవస్థనంతా ఇవాళ ఆంధ్ర పెత్తన వ్యవస్థనే ఉంది. ఇలా కాంట్రాక్టులు వాళ్ళే ఉన్నారు, వ్యవస్థ వాళ్ళే ఉంది. ఇవాళ ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇవన్నిటి కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి సీఎం సలహాదారుడు సీఎం గారే. ఇక్కడ ఉన్నటువంటి టీజీపీఏ ఈ చైర్మన్ కూడా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గౌడ్ కూడా అనర్హుడుగానే ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి గంట చక్రపాణి కూడా అనర్హుడే. కానీ వాళ్ళు మరి ఎవరు చేసింది, ఎందుకోసం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఈ వీళ్ళు మాత్రం చేసినటువంటి నేపథ్యం. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి వార్త. అడ్డగోలు నిర్ణయాలను సీఎంతో సంతకాలు చేయించడాన్ని తీవ్రంగా తప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ బరిగెల హెచ్చరించారు. ఏం చేసినా మమ్మల్ని అడిగే నాదులే లేడనుకోవడం పొరపాటు అన్నారు. అధికారం ఉంది కాదా అని ఇష్టరాజ్యంగా పాలిస్తే ప్రజాభంగా పాటు తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇటు మంత్రులు, ముఖ్య సలహాదారులు, సహచార వర్గం నాయకులంతా సీఎం కనుసంధంలోనే నడుస్తున్నారని తెలంగాణ ప్రజలు తిరుగుబాటు గలాన్ని ఎత్తుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన వీసీల అక్రమార్కుల పదవుల కోసం ఆరాటపడుతూ విశ్వవిద్యాలయ విలువలను దిగజారుస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలనుకున్న వీసీలు కూడా అక్రమార్కులను, అవినీతి పరులను కూడా పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉందంటే మరి ఎట్లా అవుతుంది, ఎట్లా న్యాయం జరుగుతుంది అన్నటువంటి ప్రధానంగా కూడా మన రాష్ట్ర నేపథ్యం ఉంది. విశ్వవిద్యాలయ పరిస్థితి ఏంటి అని తీవ్రంగా హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో జరిగే రాజకీయ గుణాలు గుంపగాడ బేరలన్నట్లు సాగుతుందన్నారు. ఆస్తులు సంపాదనే ముఖ్యాన్ని భావిస్తే పేద బిడ్డల గోడు పట్టించుకుందేమరంటూ ప్రశ్నించారు. విద్యార్థుల మేలు జరగకుండా అక్రమార్కులందరూ ఏకమై విద్యార్థుల జీవితాన్ని వెండుపోటు పొడుస్తున్నారు. ఏ అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, వ్యవస్థ బాగుపడతాయి, ఇవి ఎడ్యుకేషన్ సంస్థలు బాగుపడతాయి. అంటే ఇలా ఎడ్యుకేషన్ సంస్థలు ఇలా ఆగమైపోయింది. ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు వేస్తున్నారు. ఇలా ఎవరికి వాడు ఇష్టానుసారం చేస్తారు. ఇలా ఉన్నటువంటి వీసీల నియామకాలు కూడా అంతంత మాత్రం జరిగినాయి. వాళ్ళు కూడా ఇలా ఫైరోలు ఇచ్చి డబ్బులు ఇచ్చుకొని ఇలా వీసీల పదవిలో కూర్చొని మళ్ళీ అక్రమ సంపాదన ఏ విధంగా సంపాదించుకోవాలి, విద్యార్థుల జీవితాలు ఏ విధంగా ఆగం చేయాలి. ఇలా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యా వ్యవస్థ లేదని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. విద్యా రాజకీయాలు మారేదన్నాడు. ఇక విద్యా రాజకీయాలు ఏ విధంగా మారుతుందో, ఇలా ఉన్నటువంటి టీజీపీఏ చైర్మన్గా ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మారుతారు, ఏ విధంగా ఇచ్చిల్లు ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం ఇచ్చిళ్ళు, ఏ విధంగా ఇచ్చిళ్ళు, ఏ విధంగా మీ చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేస్తారా? మీ చేతిలో అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? ఎంత దారుణం చూడు. ఇది జై భీమ్ తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త.